ఈవిడ మాజీ మంత్రి గారు రోజా గారు, మా అభిమాన నటి, చాలా ఇష్టం నాకు ఆవిడంటే. అయితే ఆవిడ ఏం మాట్లాడుతుందో సరే ఉన్నారండి. ఇదే ఇష్యూ నేను క్లియర్గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్తో సహా చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? పాపం ఈవిడ చూసినంత తెలివైంది ఏం కాదు, చాలా తెంగరదే. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. రోజా గారు అప్పుడు మార్చి 15వ తారీఖు 2019 అనుకుంటా, ఆ రోజున వివేకానంద రెడ్డి గారి మరణం జరిగింది. ఆయన చనిపోయిన రోజు సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడే చంపారన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. కానీ కొన్ని రోజులకి సిబిఐ వచ్చి ఈ గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ తీసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళ వైసీపీకి సంబంధించిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పక్కన ఇస్తారు. అయితే అవినాష్ రెడ్డి ఒక రోజులో బెయిల్ వచ్చింది, అది మరీ విచిత్రం, వేరే విషయం అనుకోండి. మరి ఇది ఎలా సాధ్యం? రోజా గారు ఫస్ట్ ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా, మరి కొన్ని రోజులకి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు అరెస్ట్ అయింది? ఎందుకంటే మీ చిన్న బుర్రకి అది అర్థం కాదు. ఆధారాలు అనేది ఒకటి ఉంటుందండి, పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు పెడతారు, ఎవరో వెళ్ళి ఇక రాజేష్ కొట్టాడు అని రోజా గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే రాజేష్ రోజా గారిని కొట్టారు అని ఒక ఎఫ్ఐఆర్ వేసేస్తారు. వేసిన తర్వాత ఎక్కడ కొట్టారమ్మా నిన్ను అంటే ఆ పలానా చోట అంటే, అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి చుట్టూరు చూసిన తర్వాత రాజేష్ కొట్టలేదండి, ఈవిడే నోటుకు వచ్చినట్టు తిట్టిందని ఎంక్వైరీలో తేలింది అనుకోండి, అప్పుడు తిరిగి మీ మీద కేసు కడతారు. ఎంక్వైరీ అనే ప్రాసెస్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఓకే ఎస్పీ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చి రావడం నిజంగా ఒక పాయింట్ అడుగుతానండి, ఒక సింపుల్ లాజిక్. నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగని ఇరుకుని పెట్టేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగన్నా దుష్ప్రచారం చేసి ఆయన ఎలాగన్నా ఆపేయాలని ఒకవేళ తప్పుడు పని చేయాలని ఆలోచిస్తే, సెంగయ్య చనిపోయిన వెంటనే జగన్ కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వెంటనే మీకు హెడ్లైన్స్లో వచ్చేసింది. జగన్ కాన్వాయ్ గుద్దేసింది, జగన్ గారి కారే గుద్దేసింది, లేకపోతే జగన్ గారి కాన్వాయ్లో బండి గుద్దేసిందని విపరీతంగా వైరల్, ఆ రోజు వైరల్ అయిపోను. ఇది ఇదే ప్లేస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే అది గుద్దిందా లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో అబ్బాయి కాదట, కాన్వాయ్ కాదట అని తెలిసినా కూడా మొత్తం ఇది లోపల ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా. నిజంగా జగన్ గారిని బ్యాట్ చేయాలంటే ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పాలి? జగన్ కాన్వాయ్ గుద్దో మనిషి చనిపోయాడు, అర్జెంట్గా దీనికి జగన్ గారికి బాధ్యత ఉంది, మేము ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తాం అంటారు. ఇది ప్రభుత్వం నిజంగా ఒత్తిడి పెట్టి ఎస్పీ గారితో కనుక ప్రెస్ మీట్ పెట్టించి జగన్ గారిని ఎలాగని ఇరుకుని పెట్టాలంటే. అంతేగాని ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏమన్నారు? లేదు ఎవరు కంగారు పడకండి, అది కాన్వాయ్ వెహికల్ లేదు, మేము 14 వెహికల్కి కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చాం, దాదాపు 34 వెహికల్స్ వచ్చేసి దాంట్లో ఇదిగో పలానా వెహికల్ గుద్దింది, ఆ గుద్దిందనే ఆధారాలు అప్పటికి ఆయనకి ఆ వివరాలు చెప్పారు, ఇక పలానా వెహికల్ గుద్దిందండి అని చెప్పారు. వైసీపీలు చాలా తెలివైన వాళ్ళు కదా, వైసీపీలో ఇచ్చుంటారు ఇన్ఫర్మేషన్, ఎవరు గుద్దారంటే పలానా టాటా సఫారీ గుద్దిందండి మేమే చూసామండి అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పే వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు అక్కడ ఆ గంజాయి బ్యాచ్లో. ఎవడో చెప్పాడు దొంగ సాక్ష్యం, పోలీసులు ఏమనుకుంటారు, ఇతను చూసేటట పలానా వెహికల్ అట అని నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని వెంటనే మళ్ళీ ఎవరైనా ప్రజలు ఆందోళన పడతారేమో, లేకపోతే ఈ పార్టీల మధ్యలో విద్వేషాలు వచ్చేస్తాయేమో అని. లేదు పాపం జగన్ గారు కాదట. కూటమి ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇరికించేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేయాలంటే ఆ డే 1 రోజు చెప్పేస్తారు. మీరు గుద్దిపోయినా మీరు గుద్దారంటారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ మరుసటి రోజు ఏం వేశారు? సాక్షిలో నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎంత పటాకత్తి పెట్టారు. సిగ్గులేని మనుషులు చేసే పనులు అలాగుంటాయి. కానీ హుందాగలిగిన గవర్నమెంట్ ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, పూర్తి ఎంక్వైరీ అయ్యేదాకా జగన్ మీద ఒక్క మాట మాట్లాడలే. ఈవెన్ అధికార ప్రతినిధులందరికీ కూడా ఈ విషయం ఏదైతే ఉందో, సంజయ్ గారి మృతి ఏదైతే ఉందో, ఆ ఆధారాలు వచ్చే వరకు పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. మరి నిజంగా మేము తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేయాలంటే ఆ వెంటనే మేము మొదలు పెట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకటో సార్లు చెప్తారు, ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడొద్దు మీరు. అది ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కావచ్చు, ఆధారాలు లేకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేయొద్దు అని చెప్తారు ఆయన. అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. అది తప్పట మా అక్కకే. అప్పుడు అలా చెప్పాడు కదా టాటా సఫారీ గుద్దిందని, మరి ఇప్పుడు అలా చెప్తాడు రీపిడి. కళ్ళు ఎదురుకుంటే వీడియో కనపడినా కూడా అబ్బాయి నేను ముందు ఆ మాట చెప్పాను కాబట్టి టాటా సఫారీ గుద్దింది అనాలి. అప్పుడు వచ్చి కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బండి ఎక్కేసింది. పాప పెద్ద ఆయన అంటే తరలించేశారు వీళ్ళు, రండి జగన్ గారు వస్తున్నారని డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో తరలించారు. అరే జగన్ గారు వస్తున్నారు కదా అని చొత్తు కూర్చున్నారు. అయితే చాలామంది ఇక్కడ గమనించింది ఏంటంటే అండి, ఆ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ గుద్దాడు అన్నారు. డ్రైవర్ది ఎంత తప్పు ఉందో, ఆ బండి బానెట్ మీద ఓ రప్పగా కూర్చున్నాడు గంజాయి కుర్రాడు. ఆడ పెద్ద బోర్డు పట్టుకుని జగన్కి ఇలా కనపడుతూ అన్నా
టీడీపీ వాళ్ళని జనసేనలో రపారపా నరికేస్తానన్నా నేను అని ఆ జగన్ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, ఆయన సంతోషిస్తాడు కదా ఇలాంటివి చూస్తే. ఎప్పుడైతే ఈ బోర్డు పట్టుకుని ఒక నిలబడ్డాడో అతనికి విజిబిలిటీ దెబ్బేసింది డ్రైవర్కి. ఈ పెద్ద ఆయనేమో ఆయన్ని ఆ జగన్ గారు వచ్చేసారు, మమ్మల్ని రమ్మన్నారు, పిలిచారు, ఆయనతో మాట్లాడేస్తానన్నారని ఆతృతతో అతను వచ్చేసాడు. వచ్చేసి ఎక్కేసిన వీడియో క్లియర్గా బయటపడ్డాక కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దాని గురించి మరి ఈ తెల్లమొహాలు వేసుకుని వస్తున్నారంటే వీళ్ళు ఏమని తిట్టాలండి? ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను అదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల తప్పుడు ప్రచారాలు చేశారు, అయినా నెగ్గలేకపోయారు. 151 సీట్లలో దాదాపుగా 140 సీట్లు కోల్పోయారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. మళ్ళీ అదే తప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు, మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చేసుకున్నామండి, మళ్ళీ జనాన్ని తీసుకెళ్ళి జనాన్ని తోలుకెళ్ళి మా దగ్గరికి జనం వచ్చేస్తున్నారని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. తీసుకున్నామండి. ఆ రోజున గడప గడపగా ఏదో ప్రోగ్రామ్ పెట్టి ఒక జనాలందరూ హారతులు ఇచ్చేస్తున్నారు, మాకు మేము గెలిచేపోతున్నాం, వైనాట్ 175 ప్రచారం చేసుకునేవాడు మళ్ళీ అలా చేసుకుంటే. కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈరోజు నీకు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు, అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈ తప్పుడు ప్రచారంతో మొన్న ఎవరో జగ్గంపూడి రాజాల తమ్ముడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము జగన్ గారి దగ్గరికి వెళ్తుంటే మరి 175 గెలిచేస్తామని చెప్పండి, అది తప్ప ఇంకేం చెప్పొద్దు అనేవారంట అతనితో. వీళ్ళు వెళ్ళిపోయి సార్ 175 గెలిచేస్తున్నామని చెప్పేవారట వీళ్ళు. అతను కూడా బయటకు వచ్చి 175 మేము గెలిచేస్తున్నామని చెప్పేవాడు. ఏమైంది అంటే హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక అతను ఉండేవాడు, చాలాసార్లు చెప్పాను ఇది. ఆ గోబెల్స్ అనేవాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఈ జర్మనీ మీదకి మొత్తం ఏవైతే నాటో దళాలు ఉన్నాయో అంటే మిత్ర దేశాలు, ఈ మిత్ర దేశాల ధనాలు మొత్తం ఆక్రమించుకున్నాయట, జర్మనీని ఆక్రమించి. ఇక ఈ హిట్లర్ కాకుండా బంకర్ దగ్గరికి వస్తాయట. బంకర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఈ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు మన హిట్లర్ దగ్గరికి వచ్చి లేదు మనమే గెలిచేస్తున్నాం, మొత్తం మన వాళ్ళు చీల్చి చెండాడేస్తున్నారు, మొత్తం మనమే గెలిచేస్తున్నాం అని ఇప్పుడు దాకా బయట ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిన ఈ గోబెల్స్ అనేవాడు అప్పుడు హిట్లర్కి తప్పుడు ప్రచారం ఇచ్చాడు, తప్పుడు సమాచారం ఇచ్చాడు. అదే నమ్మాడు హిట్లర్. ఈ లోపల బంకర్లకు దూరారు, కలుగులోంచి ఎలకల్లాగినట్లు లాగి తొక్కి పారేశారు. ఇక్కడ కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బయట ప్రజలను మోసం చేసినట్టే జగన్ కూడా మోసం చేస్తారు. వైనాట్ 175 అని చెప్తారు. ఇప్పుడైతే ఇవిడు కూడా చెప్తుంది చూడండి, జన ఆదరణ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ? ఏ మార్పు వచ్చిందని ఆదరణ వచ్చేసింది అప్పుడే మీకు ఎవరైతే ఓటేశారో ఆ 10 మంది మీ వెనకతలు వస్తారు. మీరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాహనాలు పెడితేనో జనం వచ్చి మీ దగ్గర నిలబడుతున్నారు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉంది? మీరు జనబలాన్ని చూపించేసి జన విజృంభణ ఎలా వచ్చేస్తుందని చెప్పడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఎందుకండి ఇలాంటి సిగ్మాల పనులు? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, వీళ్ళు ఎలాంటి సిగ్మాల పనులే ఇలాంటి పనిమాల పనులే చేసుకుంటారు, వాళ్ళ కింద వాళ్ళే నిప్పు అంటించుకుంటారు. మనకి ఎందుకండి? ఇప్పుడు వెళ్ళి అబ్బాయి అన్న నీకు జన సునామీ వచ్చేస్తుందని అంటారు, ఆయనేమో అయితే మళ్ళీ 175 గెలిచేస్తానని ఆయన అనుకుంటాడు. కానీ రిజల్ట్ 2029 ఎలక్షన్ తర్వాత వెళ్తుంది. మీకు అర్థమైందా? వీళ్ళని ఆపకండి ఎవరిని. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాడు, ఇద్దరు లేపేసుకున్నారు వాళ్ళ కాళ్ళే, అంటే 2 కుటుంబాలు ఓట్లు పోయాయి. మరో మీటింగ్ పెడతారు, మరో కొందరు లేపేసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఓట్లు వాళ్ళే తగ్గించేసుకుంటారు. వాళ్ళని ఆపడం వల్ల ఏం ఉపయోగం లేదండి. వాళ్ళని ఎందుకు ఆపడం, ఎందుకు ఆపాలి? పోనీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా తప్పులు చేస్తే ఇతను ఎత్తి చూపగలడు. అక్కడ తప్పులు ఏం చేయట్లేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు, లేనిపోయి చెప్పుకెళ్తాడు. చెప్పుకోనివ్వండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోమ్ మినిస్టర్ కలిసి పన్నిన కుట్ర. ఎందుకంటే అయితే వీళ్ళు ఎంత వరస్ట్ ఫెలోస్ అంటే అండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు సొంత కార్యకర్త కదా చనిపోయాడు, సంఘే అంటే వాళ్ళ కార్యకర్తను వాళ్ళే చెప్పుకుంటున్నారు. కార్యకర్త మీరు గమనించండి, ఆ వెహికల్ వెళ్తుంది, ఈయన డోర్ తీసుకుని పక్కన ఇలా నిలబడ్డాడు, యువతలు మాట్లాడుతున్నాడు, మా జనాల్ని అభివాదం చేస్తున్నాడు. అభివాదం చేసుకుంటే వాళ్ళు ఏమో చప్పట్లో ఏళ్ళు ఈయన వెళ్ళేది ఏమీ పెళ్ళికి కాదు, ఈయన వెళ్ళేది ఒక ఫంక్షన్కి కాదు, ఒక వైఎస్ఆర్సీపీ మీటింగ్కి కాదు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్నట్టు వెళ్ళాడు. అవునా? ఈ పక్కన ఈయన నిలబడ్డాడు, అవతల పక్కన డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ టైర్ కింద ఒక మనిషి పడిపోయాడు. మనిషి పడిపోతే ఆ టైర్ దేకేస్తుంది. టైర్ దేకేస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతల పక్క ఉన్నవాడికి తెలుస్తుంది అదేంటో. ఏమైంది, కారు ఎందుకు ఆగింది పక్కన అడుగుతాడు. ఎవడో పడిపోయాడండి మన కారు కింద చెప్తాడు, పక్కలాగేమనండి. అక్కడి నుంచి అతన్ని ఆ ఎవరైతే సంగయ్య ఉన్నాడో చనిపోయిన ఒక ఎలకలు లాగినట్టు, ఒక కుక్కను లాగినట్టు పక్క లాగి పారేశారు. పక్కకు లాగి ఆ చెట్ల దగ్గర పారేశారండి. ఆయన కొన ఊపిరితో, నేను విజువల్ చూపించలేను, స్ట్రైక్ పడుతుంది, కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు అక్కడ. వీళ్ళ సొంత కార్యకర్త,
వీళ్ళు చెప్పింది ఎవరో ఎప్పుడో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఆ ఒక వ్యక్తి, ఒక కార్యకర్త ప్రాణం, ఒక కార్యకర్త చనిపోయాడు అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం, మా కార్యకర్తలో అంత ప్రేమ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు అక్కడ. కానీ కళ్ళ ముందు ఒక కార్యకర్తను చంపేశారు. కనీసం ఆయన్ని అలా పక్కకు లాగి పారేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎవరో పడిపోయాడని తక్కువ మన కిందకి దిగి సంగయ్య గారిని బయటికి తీసి వెంటనే ఒక అంబులెన్స్ రప్పించి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ పంపించుంటే ఆయన బతుకును. అయితే ఇక్కడ ఏళ్ళ లక్ష్యం ఏంటి? మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ కులానికి చెందిన వ్యక్తి, సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకున్న వ్యక్తి. సో కమ్మ కులానికి మనం ఇప్పుడు ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి టీడీపీ నుంచి ఎంతోమంది కమ్మలను బయటకు లాక్కోవాలి, ఎంతో కొంతమంది కమ్మల సపోర్ట్ మనం తీసుకోవాలనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ ఐపాక్ టీం ఇచ్చిన స్ట్రాటజీ. సో ఇతని దృష్టి అంతా ఎక్కడుంది? సంవత్సరం క్రితం చనిపోయిన కమ్మ కార్యకర్త మీద ఉంది. అక్కడికి వెళ్తేనే కమ్మలను రెచ్చగొట్టొచ్చు, టీడీపీ నుంచి కమ్మలను దూరం చేయొచ్చు అనే ఏదో రాక్షస ప్రయత్నం అని చెప్పాలి. సాధ్యం అది? అయితే ఈయన ఆలోచన అది ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయినా తొక్కించేసిన అతనికి ఇంకా ప్రాణం ఉన్నా సరే పక్కన మారేశారండి. అబ్బాబ్బా, మానవత్వం అనేది లేదండి. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు చూసాం, షర్మిల గారి విషయంలోనో లేకపోతే విజయం గారి విషయంలో జగన్ గారి ప్రవర్తన ఏంటో చూసాం. వీళ్ళ గోల్ అంతా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఇస్తారు ఆ రోజు. ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళిపోండి, ఏం అడ్డం వచ్చినా ఎంతమంది చచ్చిపోయినా సరే పక్కకు లాగండి, సవాల్ని కుక్కలు లాగినట్టు లాగేయండి. అండి నా తెలియక అడుగుతాను, జగన్ గారిని అడుగుతున్నాను. సంవత్సరం క్రితం తనకు తానుగా సూసైడ్ చేసుకున్న నాగమల్లేష్కి మీరు విగ్రహం పెట్టించారు, ఆయన విగ్రహావిష్కరణకు మీరు వెళ్ళారు. మరి ఇక్కడే చనిపోయిన ఇద్దరు కార్యకర్తలనే, చనిపోయిన మీ కారు కింద పడిపోయి చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని మీరు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకంటే మీ ఫోకస్ అంతా ఇప్పుడు కమ్మ కులస్తుల మీద ఉంది. కమ్మ కులస్తులను ఎలాగైనా దగ్గర చేసుకోవాలి, టీడీపీని దూరం చేసేయాలనే కోణం. ఇక్కడ చనిపోయిందో దళితుడు. దళితుడు అంటే మీకు ఒక జంతువుతో, కుక్కతో సమానం. మీరు సంగయ్యకి మీరు ఏమి విగ్రహం పెట్టించరు, సంగయ్య విగ్రహావిష్కరణకు మీరు ఏమి వెళ్ళరు. పాపం ఇంకొక ఆవిడ అమాయకుడు జయవర్ధన్ రెడ్డి ఏదో అతను కూడా అలాగే చచ్చిపోయాడు ఆ రోజు, అతనికి ఏమి మీరు విగ్రహం పెట్టించరు. కనీసం విగ్రహం పెట్టించకపోతే పెట్టించిపోయారు. మీరు అక్కడే కదా ఉన్నారు. అరే మన కారు కింద ఆయన పడిపోయాడు, ఆ ఫ్యామిలీని పలకరిద్దాం పండి, ఇక వచ్చి సంగతి ఇగో రిబ్బన్ కట్ చేస్తాను ఇక విగ్రహానికి, ఓకే కమ్మల మీద ఏదో ప్రేమ కురిపించేశాను, టీడీపీ నుంచి కమ్మల్ని వైసీపీలోకి వచ్చాము. వాళ్ళు ఏం తెంగరోళ్ళు కాదు, వాళ్ళు నిన్న మొన్న రాజకీయాలు నేర్చుకున్న కులం కాదు కమ్మ కులం అంటే, నిన్న మొన్న రూలింగ్ అనుభవించిన కులం కాదు కమ్మ కులం అంటే. కొన్ని తరాలుగా చూసుకొస్తున్నారు. నీలాంటి వాళ్ళని, మీ నాన్నగారు లాంటి వాళ్ళని, మీ తాతగారు లాంటి వాళ్ళని కూడా చూసిన కులం అది. ఈవేళ మీరు వెళ్ళిపోయి ప్రేమ కురిపించేస్తే ఇక దళితులు అనుకున్నారు ఏంటి, మీరు ఏం మాట్లాడితే అది నమ్మేసి వచ్చేటానికి. వాళ్ళకి పక్కా రాజకీయం తెలుసు, రాజకీయంలో ఎవడేంటో కూడా తెలుసు వాళ్ళకి. ఏంటంటే అలాంటి చిల్లర ప్లాన్ చేశారేంటి మీరు జగన్ గారు? ఇక్కడ ఈ కార్యకర్తని అంతే గాలి కుదిలేశారు. ఎంత దారుణం అండి. వీళ్ళు ఎవరైనా సరే, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే మరొకడు కానీ సింగయ్య కుటుంబానికి ఇలాగ అన్యాయం జరిగింది, పొరపాటు జరిగింది, ఆ కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాం, ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఇగో మేము వస్తున్నాం, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీ కుటుంబం కోసం అనేది ఏమైనా ఉందా? వీళ్ళ డ్రామాలు ఎవరు నమ్ముతారండి ఏపీలో ప్రజలు? ఎందుకు వీళ్ళు మాట్లాడే మాటలు మనం అసలు కౌంటర్ ఎందుకు చెప్పాలి, వీళ్ళని ఎందుకు అడ్డుకోవాలి? అబ్బాయి మీరు అక్కడికి వెళ్ళడానికి కుదరదు అనొద్దండి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన ఏదో పని జస్ట్ అలా ప్రజలకు చూపితే చాలంతే, మన పని అయిపోయినట్టే, మనం చేయాలనుకున్న పని అయిపోయినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆడికి గంజాయి కొట్టిన కుర్రాళ్ళు వస్తారు, ఏదో పెంట చేసుకుంటారు, గొడవ వాళ్ళ కొట్టుకుంటారు, వాళ్ళ హెలికాప్టర్ నాళ్ళే రెక్కలు ఇచ్చేసుకుంటారు. అది మనం బయటకు చూపితే చాలు, ఇది తాగుబోతులు, లేకపోతే ఇక్కడ ఇలాంటి వాళ్ళు వెళ్ళారు, ఇలా గొడవలు పడే వాళ్ళు వెళ్ళారు, ఇక ఇలా చేస్తున్నారు వీళ్ళు, అంతే. ప్రజలందరూ గమనిస్తారు. మనం గడిచిన 5 సంవత్సరాలు అదేగా చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పులు చేస్తున్నారు ప్రజలకు చెప్పాం, ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు.